ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఒకేడాది ఉన్న తీరుగా మరొకేడాది ఉండే అవకాశం లేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఏడాది సమయంలోనే అనేక విషయాలు రాజకీయంగా చోటు చేసుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవిని లోకేష్కు ఇవ్వాలి అంటూ డిమాండు పెద్ద సౌండ్ పార్టీ నేతల నుంచి వినిపించడం, దాన్ని స్వయంగా చంద్రబాబు ఆఫ్ చేయడంతో కొంతమేరకు వివాదం సద్దుమణిగింది అనే అనుకోవాలి. ఎందుకంటే ఈ నినాదం సద్దుమణగడం తాత్కాలికమే అని అందరికీ తెలుసు. ఎందుకంటే నారా లోకేష్ను ప్రతి టీడీపీ కార్యకర్త తమ భవిష్యత్ నేతగానే భావిస్తున్నారు, అలాగే ఎప్పటి నుంచో చూస్తున్నారు. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం అది జరగదు అన్నది పార్టీ నేతలకు కూడా తెలుసు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఒకే వర్గానికి చెందిన వారికి ఇచ్చే సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్లో లేకపోవటమే. పవన్ కళ్యాణ్ కూడా అగ్రకుల సామాజిక వర్గమే కావడంతో మరో ఉప ముఖ్యమంత్రి పదవి మాత్రం మరో అగ్రకులానికి ఇచ్చే అవకాశం లేదు. అందుకు చంద్రబాబు సుతారము అంగీకరించరు. అందుకే ఆ నినాదాన్ని ఆదిలోనే చంద్రబాబు సమర్థవంతంగా తుంచివేయగలిగారు. అయితే ఎవరూ కాదనలేని వాస్తవం మాత్రం చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేది లోకేష్ మాత్రమే అని, అందరూ ఆ నినాదాన్ని అందుకున్నారు అన్నది అందరికీ తెలుసు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రతిపాదనకు ఒప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో చంద్రబాబు తనకంటే చాలా సీనియర్. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ తనను తాను పోల్చుకోరు. అందుకే శాసనసభ సాక్షిగా పవన్ కళ్యాణ్ మరో 10 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు. మరో ఉప ముఖ్యమంత్రి పదవిని వేరొకరికి ఇస్తే తన అభిమానులతో పాటు సొంత సామాజిక వర్గం నుంచి కూడా ఆయన పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందుకే ఈ విషయంలో మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతనే ఆ నినాదాన్ని తాత్కాలికంగా ఆపగలిగారు. అయితే ఇద్దరు వయసులో చిన్నవారే. రాజకీయంగా ఇద్దరికీ భవిష్యత్తు ఉంది. 2 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేయాల్సిన అవసరాన్ని కూడా ఇద్దరు గుర్తించాల్సి ఉంది. అదే సమయంలో ఇద్దరు పోటీ పడితే విడిపోయి పడిపోతామని కూడా ఇద్దరికీ తెలియంది కాదు. అందుకే పట్టుబట్టరు. అలాగని పట్టు విడుపులకు కూడా పోరు. ఎవరి పందా వారిదే, ఎవరి ఆలోచనలు వారివే. వీరిద్దరినీ సమతూకంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత చంద్రబాబు చేతుల్లోనే ఉంది. చంద్రబాబు ఎవరి పక్షమో వహించే వీలు లేదు. అయితే ఇది దీర్ఘకాలికంగా పనిచేయదని, భవిష్యత్తులో ఈ ఇద్దరి నేతల మధ్య పోటీ తప్పదు అన్న విశ్లేషణలు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. జనసేన నేతలు కూడా ఇదే రకమైన పోస్టింగ్లు నెట్టింట పెడుతున్నారు.